విహారీ లక్ష్మిని కాపాడి పక్కకు తీసుకొని వచ్చి, ఏంటి లక్ష్మి నువ్వెందుకు అక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏమో విహారి గారు నన్ను ఎవరో కట్టిపడేశారు. అసలు నేను అక్కడ నుండి వచ్చేసరికి మీరంతా అలాగే నిలబడిపోయి ఉన్నారు విహారి గారు. అసలు ఎంత పిలిచినా ఎవరు పలకలేదు. అంతలోనే ఎవరో నన్ను తీసుకొని వచ్చి నోరు మూసేసి ఇలా కట్టేసి వెళ్ళిపోయారు విహారి గారు. నాకు ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్తూ ఉంటే, అసలు నిన్ను చంపాలనే అవసరం ఎవరికుంది కనకం అని విహారి కూడా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. ఇంకా అలా ఏమో విహారి గారు ఆయన చీకటి పడుతుంది వెళ్దామని అంటూ ఉంటే, అవును లక్ష్మి వెళ్దాము, మీ అమ్మ నాన్నకు కూడా ఈ విషయం ఏమీ చెప్పకు, నార్మల్గానే వెళ్ళొద్దాము అని విహారి చెప్పడంతో, అలాగే విహారి గారు అని ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఆదికేశవులు గౌరీ వాళ్ళేమో లక్ష్మీ విహారి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మీ విహారి ఇద్దరు రావడంతో, అల్లుడు గారు వచ్చేసారా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి అని, ఎక్కడున్నారు మీరిద్దరు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే, ఇంకా ఇద్దరు మొహమొహాలు చూసుకొని చెప్పొద్దు అని విహారి సైగ చేయడంతో, అలాగే అని లక్ష్మి, మీరందరూ వెళ్ళిపోవడం చూసి విహారి గారి కోసం నేను పంచాయతీ దగ్గర వెయిట్ చేస్తున్నాను నాన్న, ఇంకా విహారి గారు రాగానే ఇద్దరం కలిసి వచ్చాము అని లక్ష్మి చెప్తుంది. అంతే మావయ్య అని విహారి చెప్పడంతో, అలాగా రండి లోపలికి వెళ్దామని ఆదికేశవులు అంటూ ఉంటారు. అప్పుడే లక్ష్మి మనం వెళ్దామా బయలుదేరదామా అని విహారి అంటే, అదేంటి అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతారా, ఉండండి అని ఒక్కరోజు ఉండండి అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే, లేదు మామయ్య అక్కడ ఆఫీస్ వర్క్ కంపెనీ వర్క్స్ అన్నీ అలాగే ఆగిపోయాయి, మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళాలి రేపు, వెళ్తాము అని అంటే, సరేలేండి అని ఇంకా వెళ్తాం నాన్న అని లక్ష్మి కూడా చెప్పడంతో, సరే అలాగే వెళ్దురండి అని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అలా లక్ష్మీ విహారి రెడీ అయిపోయి కారులో బయలుదేరి ఉంటారు. అప్పటికే చీకటి పడి ఉంటుంది. ఇంకా లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ ఒక్కరోజు మాత్రమే నేను విహారి గారికి భార్యగా ఉండగలుగుతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా నా మనసులో ఉన్న మాట ఈ రోజైనా విహారి గారికి చెప్పాలి, విహారి గారితో భార్యగా గడిపే క్షణం నేను వదులుకోకూడదు అని విహారి గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ప్రేమగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు విహారి కూడా లక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత రేపటి నుండి నేను నా భార్యగా లోకానికి పరిచయం చేస్తాను అని విహారి కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా లక్ష్మి విహారి చేయి పట్టుకుంటుంది. ఇంకా విహారి చూడగానే మళ్ళీ లక్ష్మి చేయి తీసేస్తుంది. లక్ష్మి నీ మనసులో ఉన్న ప్రేమని దాచుకుంటున్నావు కదా అని విహారి చాలా సంతోషంగా లక్ష్మి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఏమో, అమ్మ ఈరోజు గడిస్తే నేను ఇంటికి వెళ్ళానంటే నేను రేపటి నుండి విహారి గారికి దూరంగా ఉండాలి, విహారి గారి భార్యగా నేను అక్కడ ఉంటానో ఉండనో కూడా తెలీదు, నాకు ఈరోజు విహారి గారి భార్యగా ఆయనతో కలిసి ఉండాలని ఉందమ్మా, నా కోరిక మన్నించమ్మా అని లక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. ఇంకా అలా కాసేపటికి అలా వెళ్తూ ఉంటే సడన్గా కారు ఆగిపోతుంది. అమ్మ పోలేరమ్మ తల్లి, నా మనసులో మాట నీకు వినిపించిందమ్మా, నా కోసమే కదా నువ్వు ఇలా చేసావు అని మొక్కుకుంటూ లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే అది స్టార్ట్ అవ్వకపోవడంతో, ఉండు కనకం నేను చూసొస్తాను అని విహారి కార్ దిగి చెక్ చేస్తాడు. ఇంకా రేడియేటర్ హీట్ ఎక్కిపోయింది, అది కాసేపు చల్లబడాలి అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి కార్ దిగుతుంది. పక్కన వచ్చేసరికి అక్కడ మినుగురు పురుగులన్నీ ఉంటే చదునుగా ఉన్న ప్లేస్ అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అలా విహారి కూడా లక్ష్మి వెనకాలే వెళ్ళి, మనం ఇక్కడ కాసేపు ఉండాలి లక్ష్మి, ఇది ప్లేస్ ఓకేనా, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే, ఏముండదు విహారి గారు, ప్రకృతి మనం ఎలా ఆలోచిస్తే మనకు అలా కనిపిస్తుంది, మనమే ప్రకృతిని నాశనం చేస్తాం కానీ ప్రకృతి మన వల్ల మనకేమి ఇబ్బంది ఉంటుంది అని లక్ష్మి చెప్తూ ఉంటే, ఇంకా అలా మినుగురు పురుగులు చూస్తూ, ఈ మినుగురు పురుగుల వెలుగులో నీ మొహం చాలా అందంగా ఉంది లక్ష్మి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను పొందడం నా అదృష్టం అని విహారి పొగుడుతూ ఉంటాడు. అదేం కాదు విహారి గారు, కలలో కనిపించే యువరాజు కన్నా కూడా మేలిమి బంగారం మీరు నాకు భర్తగా వచ్చారు, నేను అదృష్టవంతురాలని అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి లక్ష్మి నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుని చెప్పకుండా ఆగిపోతున్నావా, ఏదైనా ఉంటే చెప్పు లక్ష్మి అని విహారి అడగడంతో, అవును విహారి గారు అని లక్ష్మి, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ విహారి గారు అని చెప్తూ ఉంటుంది. మీరు శ్రీరామచంద్రుడు లాంటి వారు, మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా, అలాంటిది మీరు నా భర్త, నేను మిమ్మల్ని ఎలా ఇష్టపడకుండా ఉంటాను విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటే, ఇంకా విహారి చాలా హ్యాపీగా లక్ష్మిని మొహం చేతిలోకి తీసుకొని, నీకు ఎలాంటి కష్టం రాకుండా జీవితాంతం ఇలాగే నీ మొహంలో ఈ చిరునవ్వు ఉండేలా చూసుకుంటాను లక్ష్మి అని లక్ష్మిని హక్ చేసుకుంటాడు. ఇంకా అలా ఇద్దరు కళ్ళలో కలిపెట్టుకొని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు ఒక్కటైపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిన తర్వాత విహారీ లక్ష్మి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసేసరికి కార్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ వెనకాలే ఫాలో అయ్యి ఒక రౌడీ వస్తాడు. వచ్చి వాళ్ళని కారు వెళ్ళిపోవడం చూసి సుభాష్కి ఫోన్ చేసి, అన్న వాళ్ళు ఇప్పుడే బయలుదేరారన్న ఇక్కడ నుంచి అని చెప్తూ ఉంటే, సరే రా మనం ఇక్కడ అడ్డుకుందామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరిని చంపడానికి.